త్వమేవ మాతా చ పితా త్వమేవ. భగవంతుని ప్రార్థిస్తూ నీవే మా తల్లివి, తండ్రివి, సఖుడు, విద్య అన్నీ నీవే అంటాం కదా. ఇదే మనం గురువుకు కూడా ఆపాదిస్తాం కదా. And we label Guru also in successive orders of గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇదంతా ఏంటి? గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తున్నారే. బ్రహ్మ ఎవరో, మహేష్ ఎవరో మనకు నిజంగా తెలుసా? If you don't know, then how can I say that Guru is Brahma? తెలియనప్పుడు గురువు బ్రహ్మ ఎలా ఒకటి అంటాము? అది తప్పే కదా. పవిత్రమైన శ్లోకాలను వల్లెవేస్తాం కానీ మనం వాటి అర్థాన్ని కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. When I say to my Guru and compare him with my mother, గురువుని తల్లితో తండ్రితో పోల్చినప్పుడు కూడా ఆ పోలిక వల్ల నాకేమి ఒనగూరుతోంది? Babuji Maharaj says, yes, of course, we need to have some relationship. We need to adopt. బాబూజీ మహారాజ్ అనేవారు, అయితే గురువుతో మనకు ఏదో ఒక సంబంధం అనేది ఉండాలి కదా. మార్గదర్శకునితో ఏదో ఒక వైఖరితో మనం ఉండాలి. తల్లి కుమారుడు, తల్లి కుమార్తె, అలాగే ప్రేమికులు, గురు శిష్యులు, సోదరత్వం, స్నేహితుడు. అయితే అత్యంత అరుదుగా రామరావణుల్లాగా వాళ్ళు ఆగర్భ శత్రువులు. ఈ చివరిదాన్ని నేను సిఫార్సు చేయను. According to Babuji Maharaj, it is motherly relationship that is more effective. బాబూజీ గారి దృష్టిలో గురువుని తల్లిగా భావించడమే అత్యున్నతమైంది. ఆయన తన గురువు గారిని వేరే భావనతో ఒక ప్రేమికుని వలె చూసేవారు. అలాగే చారిజీ మహారాజ్ బాబూజీతో వారిది తండ్రి కొడుకుల సంబంధం. అయినా వారిద్దరూ కూడా గురువును తల్లిగానే భావించమన్నారు.